కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో పార్వేట ఉత్సవంను టీటీడీ అర్చకులు ఉన్నతాధికారులు ఘనంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు నడుమ ఈ వేడుక ఘనంగా జరిగింది. మకర సంక్రాంతి మరుసటి రోజు వచ్చే కనుమ పండుగ రోజు స్వామివారికి ప్రాతకాల ఆరాధన పూర్తి అయిన తరువాత శ్రీ మలయప్ప స్వామి వారు వెండి తిరుచులో, శ్రీ కృష్ణస్వామి వారు మరో తిరుచులో పార్వేట మండపమునకు చేరుకున్నారు. అక్కడ ఉత్సవమూర్తులకు ప్రత్యేక నివేదనలు చేసిన అనంతరం శ్రీ మలయప్ప స్వామి వారు, శ్రీ కృష్ణస్వామి వారు పార్వేటలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీ మలయప్ప స్వామి వారి తరపున అర్చకులు 3 సార్లు బాణం, ఈటెలు వేసి మాదిరి వేటను ప్రదర్శించి భక్తులకు కనువిందు చేశారు. ఇంతటితో ఎంతో వేడుకగా జరిగిన పార్వేట ఉత్సవం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని చూసి స్వామి ఆశీస్సులు అందుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ రోడ్డు బయట కదా ముందు పోయాక చెట్లు తగులుతాయా విషయమంతా తెలియచేశారు. ప్రజలు అందరూ తప్పు చేశారు అంటే దాని పూర్తి బాధ్యత వహించవలసినటువంటిది మహారాజు. వెళ్ళిపోతూ ఉండగానే ఆ ముసలమ్మ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఎట్టకేలకు అమ్మవారిని భరణి నక్షత్రం వైశాఖ శుక్ల దశమి శుక్రవారం రోజున కళ్యాణ పూలతో కూడుకున్నటువంటి విషయం అంచేత ఇక్కడ స్వామివారు ఏం చేశారు, ద్వాపర ఇక కలియుగ అంతములో అసలంతా మీకు ఇచ్చేటువంటి విధంగా ఒక పూర్చ పత్రాన్ని సిద్ధం చేసి తీసుకొని రండి అన్నారు. ఆ స్వామి వారికి అందచేశారు. అది కొలిచి అలసిపోయి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అదే విధంగా ఎప్పుడైతే కళ్యాణ మహోత్సవానికి సకల దేవతలందరూ బయలుదేరి వస్తూ ఉన్నారు, అలా ఎప్పుడైతే కళ్యాణానికి బయలుదేరి వస్తూ ఉన్నారు, ఆడరో పాడరో